ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. గోవింద నామాలు బాగా వినపడే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ తిరుపతి. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో వెళ్ళి మంచి పీస్ఫుల్ గా ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ తిరుపతి అన్నమాట. చాలా ప్లేసెస్ ఉండొచ్చు, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి సో తిరుపతి గురించి సో వన్ అండ్ ఓన్లీ తిరుపతి అని చెప్తున్నాను. సో ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి మనసు ఎప్పుడైనా బాగాలేనప్పుడు అండ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు అండ్ మనకి ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్నప్పుడు ఒక్కసారి తిరుపతిని విజిట్ చేసి చూడండి. సో మార్పు అనేది మీకు తిరుపతి వెళ్ళి వచ్చేలోపు మీకు మార్పు అనేది పక్కా కనిపిస్తుంది అనమాట. తిరుపతిలో ఏ మూల ఏ చోటన మనము కూర్చున్నా కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది పక్కా దొరుకుతుంది. అక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చినప్పుడు, అక్కడ గోవిందనామాలు విన్నప్పుడు మనసుకి చాలా ప్రశాంతత దొరుకుతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ సంచరిస్తాడు కాబట్టి అక్కడ అంత పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన ప్రదేశం అని ఈ తిరుపతిని చెప్పుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ